ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని మీరు ఎట్లా పంపిస్తారు? మార్నింగ్ లేచినప్పటి నుంచి వాడు ఈవినింగ్ వచ్చి హోంవర్క్ చేసే వరకు వాడి మీద మీ కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంటుందో దాంట్లో పావు వంతు జస్ట్ 10% కూడా మాకు 10% అయినా మీరు మా గవర్నమెంట్ టీచర్స్కి సపోర్ట్ చేస్తే అంతకన్నా మంచిగా మీ పిల్లలను తీర్చిదిద్దుతామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని దగ్గరుండి వాడు స్కూల్ బస్ ఎక్కించే వరకు బస్సు 1/2 అవర్ లేట్ అయినా కూడా రోడ్డు మీద నిలబడి పంపిస్తున్నారు కదా. అదే మా దగ్గరికి వచ్చే పిల్లల్ని స్నానం కూడా చేసి పంపించారు తల్లిదండ్రులు. స్నానం చేయరు అనుకో, బొట్టు ఉండదు, జుట్టు ఉండదు, తలకు నూనె ఉండదు, కనీసం దువ్వుకోవడం లేదు, అన్ని టీచర్లే చూసుకోవాలనే ధోరణిలో గవర్నమెంట్ స్కూల్కు పిల్లల్ని పంపిస్తున్నారు ఈరోజు. కాబట్టి ప్రైవేట్ మీద పెట్టే దృష్టి 10% గవర్నమెంట్ స్కూల్ మీద పెట్టండి. జస్ట్ కోఆపరేట్ చేయండి అంతే. టీచర్ లాగుతున్నప్పుడు వెనుకలో కొంచెం పుష్ చేయండి, ఆటోమేటిక్గా బండి మూవ్ అవుతుంది, రన్ అవుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకున్నది ఇదే సార్. గవర్నమెంట్ స్కూల్కి మీ పిల్లలను పంపించండి, గవర్నమెంట్ విద్యను పొందండి. గవర్నమెంట్ విద్యను పొందిన పిల్లలు గవర్నమెంట్ టీచర్ దగ్గర చదువుకున్న పిల్లలకు మాత్రమే ఎక్కువ శాతం గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తున్నాయి. మీరు చూస్తున్నారు కూడా బయట ప్రైవేట్ స్కూల్లో చదివి ప్రైవేట్ కాలేజీలో చదివిన వాళ్ళకన్నా మన గవర్నమెంట్లో చదివిన పిల్లలకి గ్రూప్స్ కొడుతున్నారు, సివిల్స్ కొడుతున్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు అవుతున్నారు. కాబట్టి ఈ చదువుని మీరు అర్థం చేసుకోండి. సమాజం గురించి చెప్తాము, పిల్లల జీవితం గురించి చెప్తాము. ఓన్లీ బుక్లో ఉన్నది చెప్పడమే ఆ టీచర్ బాధ్యత కాదు, ఇవన్నీ నేర్పిస్తాం. కాబట్టి గవర్నమెంట్ మీద మీరు కొంచెం దృష్టి పెట్టి గవర్నమెంట్ స్కూళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత టీచర్లది కాదు, గ్రామ ప్రజలదే. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచిస్తారని ఆశిస్తున్నాను సార్.